मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। गंगाराम गांव में श्री अंजनेय स्वामी मंदिर की पुराने प्रतिष्ठा तकारीब निहायत शान व शौकत से मुनक़िद। TGIIC चेयरपर्सन निर्मला जग्गारेड्डी बतौर मेहमान खुसूसी शरीक हुए। मंदिर की तरक्की के लिए 5 लाख रुपये का अतिया दिया। खुसूसी पूजा में शिरकत की। आवाम की खुशहाली व अमन के लिए दुआएं। संगारेड्डी में जिले संगारेड्डी के कुंडापुर मंडल के गंगाराम गांव में श्री अंजनेय स्वामी मंदिर के पुरान प्रतिष्ठापना महोत्सव तकरीबात 3 से 5 जुलाई तक निहायत मजहबी अकीदत, वैदी मंत्रों और रूहानी माहौल के दरमियान शानदार अंदाज में मुनक़िद हुई। 3 रोजा तकरीबात में गाँव समेत अतराफ के इलाकों से हजारों अकीदतमंदों ने शिरकत करके स्वामी के दर्शन किए और खुसूसी पूजा में हिस्सा लिया। तकरीबात में गणपति पूजा, पुण्य वचनम, अंकुरापन, वास्तु होमम, नवग्रह होमम, मुख्तलिफ वैदी यज्ञ, महापूर्ण होती, कंभा भूषिकम मूर्ति प्रतिष्ठापना, महामंगल आरती, तीर्थ प्रसाद की तकसीम और अजीम शान इंदानम लंगर का अहतमाम किया गया, जिसे वैदी पंडितों ने मजहबी रिवायत के मुताबिक अंजाम दिया। इस मौके पर तेलंगाना इंडस्ट्रियल इंफ्रास्ट्रक्चर कॉरपोरेशन की चेयरपर्सन निर्मला जग्गारेड्डी मेहमान खुसूसी के तौर पर शरीक हुई। गाँव पहुंचने पर मंदिर कमेटी, मौजूदीन, गाँव खवातीन, नौजवानों और अकीदतमंदों ने इनका पूरन कुंभम के साथ रिवायती और पुरतिपक इस्तकबाल किया। निर्मला जग्गारेड्डी ने श्री अंजनेय स्वामी के दर्शन करके खुसूसी पूजा अदा की और रियासत में अमन व खुशहाली, सेहत व सलामती और गंगाराम गांव के अवाम की तरक्की व बहबूद के लिए दुआ की। इस मौके पर इन्होंने मंदिर की तरक्याती सरगर्मियों के लिए 5 लाख रुपये का अतिया भी पेश किया, जिस पर मंदिर कमेटी ने इनका शाल उड़ाकर तहे दिल से इस्तकबाल और इजहार तशक्कुर किया। जबकि भोजन, हरि नाम संकीर्तन और नमों ने पूरे गांव को रूहानी फिजा से मौसर कर दिया। इस तकारीब में आत्मा कमेटी चेयरमैन प्रभु गोलापल्ली, कोऑपरेटिव सोसाइटी चेयरमैन श्रीकांत रेड्डी, कांग्रेस मंडल सदर मल्ला रेड्डी, मंदिर कमेटी के अराकीन, गांव के मौजूदीन, अवामी नुमाइंदे, पार्टी कायदीन, कारकुनान, खवातीन, नौजवान और अतराफ के देहात से बड़ी तादाद में अकीदतमंद शरीक हुए। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज इंडिया संगारेड्डी। కట్టుకోవడం జరిగింది. అలాగే మరి పూజలు కూడా అవసరం చేసినారు. చూసిన సర్పంచ్ డైరెక్టర్స్ ఈ కార్యక్రమం మనం ఇస్తామని కాదు, దేవుని మనం సేవ చేస్తే దేవుడే మనకి ఇస్తాం. కాబట్టి మంచి ఆలోచనతో ఈ రోజు శివాలయం అలాగే ఇంకా పెద్ద ఎత్తున చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇలాంటి సంస్కృతి వర్షాలు సరిగ్గా పడాలి, అందరి ఆరోగ్యాలు మన శివుడుగా ఉన్నారు కాబట్టి ఆ శివుని ఆజ్ఞానం అందరినీ ఉండాలని లోక కళ్యాణానికి చేస్తున్న కార్యక్రమం కాబట్టి లోకమంతా బాగుండాలని అందరి గంగారాం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన హనుమాన్ మందిర్, రామాలయం, శివాలయం ప్రతిష్టాపనకు ఇచ్చేసిన చాలా ధన్యవాదాలు. మేము ఎప్పుడు పిలిచినా ఇంట్లో అమ్మ ఎట్లా వలుపుతామో మాకు నిర్మలా అట్లే వలుపుతుంది. ఏ రోజు చిన్న మిస్కాల్ ఎంబడే కాల్ చేసి సమస్య ఏమో తెలుసుకుంటది.
అలాగే ఈ మందిర నిర్మాణంలో గులగొట్టే రోజు జగన్ ఈ ఊరికి ఒక ప్రోగ్రామ్ రావడం జరిగింది. ఆ రోజు మా పెద్ద మనిషి మాలి నరసింహారెడ్డి గారు ఈ గుడి దగ్గరికి తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించి ధన సహాయం కోరాము మందిర నిర్మాణానికి. ఆ రోజు మాట 5 లక్షలు ఇస్తాను 50,000 ఎంబడే ఇచ్చి వెళ్ళాడు సార్. గత 14 సంవత్సరాల నుంచి మందిర నిర్మాణం కొనసాగుతూనే ఉంది సార్. డబ్బులు ఆర్థికంగా చేయాలని మేము మొన్న ఇన్విటేషన్ కార్డు తీసుకుని వెళ్ళగానే ఈ ప్రతిష్ట కార్యక్రమంలో నడుస్తున్నాగానే ప్రతిష్ట రోజు మా అమ్మతోని 5 లక్షలు ఇచ్చి పంపించినందుకు చాలా ధన్యవాదాలు సార్ గారికి. ఎలాంటి దానాలు చేయాలన్నా మా జగన్నకు సారి ఎవరు రారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సార్కు పదవి ఉన్నా లేకున్నా దానాలు చేస్తూనే ఉంటారు. సార్కు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. ఇంత వైభవంగా మరి ఊరందరూ చుట్టాలందరూ అందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమం మరి పెద్దలు చెప్తారు శివుడు ఆజ్ఞ లేదే చీమానే గుట్టారు. మరి వీళ్ళు ఆశయాకి సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ పెద్దల సహకారంలో ఇంత పెద్ద కార్యక్రమం చేస్తూ మరి నరసింహారెడ్డి గారు ముందు నడిపిస్తున్నారంటే మరి వాళ్ళ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అవకాశం దేవుడు వాళ్ళకి ఇచ్చిండు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఊరికి సేవ చేసే బాధ్యత ఇద్దరికి సర్పంచ్ అలాగే వార్డు మెంబర్ కలవడం చాలా సంతోషం. విలేజ్ ప్రెసిడెంట్గా చేస్తున్నారంటే ఆ భాగ్యం మరి ఆ దేవుడు కల్పించినందుకే చాలా సంతోషం. చేస్తే సహాయం చేస్తున్నారు కానీ ఇక్కడ నడిపిస్తున్నారంటే వాళ్ళ శక్తి వాళ్ళ బలంతో ప్రజలందరూ కూడా ఇంకా కూడా ముందుకు విధంగా ఆశీర్వదించాలి. ఆ దేవుడు కూడా ఆశీర్వదించి మరి మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధి కోసం మరి వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.